వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్నారా? అది కూడా రెండు ఓఆర్ఆర్స్ మధ్యలో ఉండే విధంగా. ఒకటి వచ్చేసి ఇది నాగార్జున సాగర్ హైవే, ఇది తుర్కయంజాల్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి ఈ రూట్ ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఇది బ్రాహ్మణపల్లి వరకు వెళ్ళే రోడ్ అనమాట. ఈ విధంగా మనకు బ్రాహ్మణపల్లికి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఓపెన్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా చూసుకున్నట్టయితే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, రెండు ఓఆర్ఆర్ల కనెక్టివిటీ ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు హైవే. ఈ రెండింటి కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఏదైతే హైదరాబాద్ టు విజయవాడ 6 లేన్ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి కూడా నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. ఇటు ఈ విధంగా మనకు నాగార్జున సాగర్ హైవే కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇటు చూడొచ్చండి, మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి 100 ఫీట్ రోడ్డు. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము, ఏ విధంగా ఉంటుంది ఏంటి లొకేషన్ హైలైట్స్కు దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా రెడీ టు కన్స్ట్రక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే విల్లా ప్లాట్స్ కూడా ఇందులో వచ్చేసి మనకు లిమిటెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్దాం పద. చూస్తున్నారు కానీ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 10 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్లో అయితే ప్లాట్స్ ఉన్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చండి, అదే మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనమాట. మీకు అక్కడ ఆర్టీసీ బస్సు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు మంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఉండే విధంగా మనకు ఇండ్ల మధ్యలో రెండు హైవేలకు మధ్యలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. రెండు ఓఆర్ఆర్ల కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే విజయవాడ నేషనల్ హైవే, ఇటు కనుక చూసుకున్నట్టయితే తుర్కయంజాల్ సాగర్ హైవే. ఈ రెండు